క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు ఉంది కదా, ఎంత సింపుల్గా అయిపోతుందో అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది. నైట్ టైం అయితే నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకున్నా. ఇందులో ఫస్ట్ కొంచెం నూనె వేసుకున్నాను. ఈ బాండీ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ కూడా ప్యాన్ ఆన్ చేశాను. ఇందులో మనం పల్లి పొడి చేసేసుకుందాం ఇన్స్టెంట్గా. ఒకవేళ ఇంట్లో మీ దగ్గర పల్లి పొడి ఉంటే కనుక అది వేసేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఫస్ట్ పల్లీలని బాండీలో వేస్తున్నాను. చిన్న మంటలో మెల్లిగా. మామూలుగా మనకి ఇంట్లో పల్లి పొడున్నా, కొబ్బరి పొడున్నా, పుట్నాల పొడున్నా, గన్ పౌడర్స్ మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ దోశ కోసం. వాటితో హ్యాపీగా చాలా కూరలు చేసుకోవచ్చు. క్యాప్సికమ్ చేసుకోవచ్చు, అలాగే బీరకాయ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ చేసుకోవచ్చు, క్యాబేజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలాంటి వంటకాలు కావాలి అంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మాకు మెయిల్ పంపించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే కనుక మీరు అడిగిన వంటకాలు నేను చేసి చూపిస్తాను. ఇక్కడ బాండీలో నూనె వేడెక్కింది. ఈ నూనెలో కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసి క్యాప్సికమ్ వేసేయండి. మంచి క్యాప్సికమ్ని ఫ్రై చేసేయండి. అక్కడ క్యాప్సికమ్ ఫ్రై అవుతూ ఉంటుంది, ఇక్కడ పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఇందులోనే వేసేసుకోండి. నేను ఒక 6 వేస్తున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ముందే ఫ్రై చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట, తొందరగా. మీకు ఒకవేళ ఎక్కువ ఆయిల్ ఉంటే కనుక తీసేయచ్చు. మనం చాలా చిన్న క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి క్యాప్సికమ్ని నేను ఫస్ట్ ఫ్రై చేసి తీసేస్తాను. ఒకవేళ పెద్దగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా అన్నీ వేసిన తర్వాత క్యాప్సికమ్ వేసి చిన్న మంటలో మూత పెట్టి మగ్గిస్తే అలా కూడా అయిపోతుంది. అంటే 1 స్టెప్లో అయిపోవాలి. అంటే కొంచెం క్యాప్సికమ్ నూనెలో ఫ్రై చేస్తే చాలా మందికి నచ్చుతుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఇలా ముందు ఫ్రై చేసి తీసేస్తాను అనమాట. ఆ పసుపు ఉప్పు మంచిగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్ ప్రాసెస్. మీరు కావాలంటే ఒకటే స్టెప్లో కూడా చేసుకోవచ్చు. పల్లీలు, శనగపప్పు, మినపప్పు మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, సో ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే పచ్చి వెల్లుల్లి వేసేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకోవాలి. ఒకసారి క్యాప్సికమ్ని కలుపుదాం. క్యాప్సికమ్ మంచి ఫ్రై అయిపోయింది. ఈ బౌల్లోకి తీసేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేయండి. అదే మిగిలిన నూనెలో అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఇప్పుడు వేసేయండి. అలాగే పౌడర్ కూడా వేసేయండి. ముందే ఎందుకు
ఎందుకు క్యాప్సికమ్ వేయించుకున్నాము అని చాలా మంది అనుకోవచ్చు. అయితే ఉల్లిపాయ వేసిన తర్వాత క్యాప్సికమ్ వేస్తే అది వేగదు, జస్ట్ మగ్గుతుంది. ఇదైతే మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. సో ఇప్పుడు ఇలా పల్లి పొడి ఎక్కువగా వేసుకొని చక్కగా కలుపుకోవడం. ఇంకా మళ్ళీ ఇందులో కారం అవసరం లేదు. ఉప్పు నేను ముందే నూనెలో వేసేసాను. ఇన్ కేస్ మీకు టేస్ట్లో ఉప్పు తగ్గితే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కలిపేస్తే క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు రెడీ అయిపోయింది. ఇది కనుక మీరు పుల్కాతో తింటే ఎంత బాగుంటుందో. అయితే సేమ్ ప్రాసెస్లో మీరు ఓన్లీ క్యాప్సికమే కాదు, బీరకాయ, బీన్స్, చిక్కుడుకాయ, అలాగే దొండకాయ చాలా కర్రీస్ చేసుకోవచ్చు. కాకరకాయని కూడా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఇలా పొడి వేసి చేసుకుంటే కాకరకాయ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా చేయొచ్చు. క్యాప్సికమ్ పల్లి పొడి వేపుడు తయారీ విధానం: ముందుగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు కూడా వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త వెల్లుల్లి కూడా వేసి పల్లి పొడి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండిలో ఉప్పు, పసుపు, క్యాప్సికం వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికం ముక్కలు పక్కకు తీసి అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసి పల్లి పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం పల్లి పొడి వేపుడు రెడీ అవుతుంది.